గత ప్రభుత్వ అప్పులను సరిదిద్దుతున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 12.5% వడ్డీ దగ్గర నుంచి 9.1%కి దించామన్నారు. 24,811 కోట్ల అప్పులు తీర్చామని చెప్పారు. మరో 37,000 కోట్ల వర్క్స్ బిల్లులను చెల్లించి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. లెగసీగా వచ్చినటువంటి 9,74,556 కోట్ల రూపాయల లయబిలిటీస్ నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెడుతూ వస్తున్నాం. అప్పులని సరిదిద్దుకుంటూ 12.5% వడ్డీ దగ్గర నుంచి 9.1%కి దించాం. ఇంకా 9 కన్నా కిందకి దించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. మరి అందులో భాగంగా ఇప్పటికి 24,811 కోట్ల లయబిలిటీస్ని తీర్చాం. మరో 37,000 కోట్లకు సంబంధించినటువంటి వర్క్స్ బిల్స్ని చెల్లించి పనులని వేగవంతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గ్రామ లేకపోతే మున్సిపాలిటీలకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం ఏదైతే వస్తుందో 15th ఫైనాన్స్ కమిషన్ ఆపేస్తే అవన్నింటినీ కూడా వాళ్ళ టైంలో జరిగినటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాటిని నిలిపేస్తే ఈరోజు గ్రామాల్ని పట్టణాలని మనం సపోర్ట్ చేయడానికి మేము రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేంద్రానికి సంబంధించి సిఎస్ఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 85 స్కీమ్స్ని దాదాపు 18,700 కోట్ల రూపాయలని మనం చెల్లించి ఇవాళ మొత్తం అన్నింటినీ కూడా రన్నింగ్ లెక్క తీసుకురావడం జరిగింది అధ్యక్ష.